हाँ। బిస్మిల్లాహిర్రహమానిర్రహీం నహ్మదుహు నసల్లి అలా రసూలిల్ కరీం అమ్మా బాద్. ఇందాక ఏదైతే నేను ఉర్దూలో చెప్పానో మొహర్రం మాసం ఏదైతే వస్తున్నదో దానికి సంబంధించి కొన్ని వివరాలు నేను చెప్పాను. ఎందుకంటే ఇస్లాం ఎలాంటి ఒక ధర్మం అంటే దీంట్లో ప్రతి ఒక్క పని కూడా అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా నేర్పించడం అనేది జరిగింది. అంటే ఎప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది క్లియర్ గా మనకు నేర్పించడం అనేది జరిగింది. అయితే ప్రతి పని చేసే ముందు ఈ పని గురించి ఇస్లాం ఏం చెప్తుంది అనేది మనం కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత దానికి తగ్గట్టుగా మనము ఆచరించాలి. ఓకేనా? అయితే ఇప్పుడు మొహర్రం యొక్క నెల వస్తుంది. మీ అందరికీ తెలుసు మొహర్రం నెల ఏదైతే ఉందో ఇది కొంతమంది ఏమంటారంటే ఇది మంచి నెల కాదు, ఈ నెలలో ఏమి కూడా శుభకార్యాలు చేయకూడదు, పెళ్లిళ్ళు చేయకూడదు, ఏదైనా బిజినెస్ కొత్తగా ఓపెన్ చేయాలనుకుంటే కూడా చేయకూడదు, అలాగే భార్యాభర్తలు ఒకే ఇంట్లో కలిసి ఉండకూడదు, మాంసం తినకూడదు, ఇలా అనేక అపోహలు మన ముస్లిం సమాజంలో ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు మనం ఖురాన్ మరియు హదీస్ ని ఆధారంగా పెట్టుకొని పరిశీలించాలి. అంటే ఈ మాటలు కరెక్టా కాదా అని పరిశీలిస్తే ఖురాన్ అల్లాహ్ తబారక తఆలా సూరా తౌబాలో ఏమంటున్నాడంటే ఇన్న ఇద్దత షుహూరి ఇందల్లాహి 12 షహరన్ ఫీ కితాబిల్లాహ్ యౌమ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్ మిన్హా అర్బఅతున్ హురుమ్. అల్లాహ్ ఏమంటున్నాడంటే అల్లాహ్ తబారక తఆలా ఎప్పుడైతే ఈ భూమి ఆకాశాలని సృష్టించాడో అప్పుడు నుంచి కూడా అల్లా దగ్గర ఈ నెలల యొక్క సంఖ్య ఏదైతే ఉందో అది 12 ఉంది అని అల్లా తబారక తఆలా చెప్తున్నాడు. అందులో కూడా మిన్హా అర్బఅతున్ హురుమ్, ఈ 12 నెలల్లో 4 నెలలు జిల్ఖైదా, జిల్హిజ్జా, ముహర్రం, రజబ్, ఈ 4 నెలలు ఏవైతే ఉన్నాయో ఈ 4 నెలలు ప్రత్యేకంగా అల్లా తరపున ఈ 4 నెలలకి ప్రత్యేకత అల్లా తరపున ఇవ్వడం జరిగింది. ఈ 4 నెలల్లో ఇప్పటి నుంచే కాదు, ఇస్లాం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నబీగా పంపబడిన ముందు కూడా ఎవరైతే మక్కాలో సత్య తిరస్కారులు ఉండేవాళ్ళో వాళ్ళు కూడా ఈ మొహర్రం నెల ఏదైతే ఉందో దీనికి ఈ నెలకి గౌరవించే వాళ్ళు, దీంట్లో వాళ్ళు వాళ్ళ కొట్లాట్లు ఏవైతే ఉండేవో అవన్నీ కూడా ఈ నెల వస్తేనే వదిలేసేవాళ్ళు, మంచి పనులు ఎక్కువ ఈ నెలల్లో చేసేవాళ్ళు. అయితే మొహర్రం నెల ఏదైతే ఉందో ఈ నెలకి నాలుగు రీజన్స్ వల్ల దీనికి ప్రత్యేకత అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి ఏమిటంటే ఈ నెల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే ఈ నెల షహరుల్లా అంటే ఇది అల్లా యొక్క నెల అని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అంటే ఈ నెల యొక్క కనెక్షన్ డైరెక్ట్ అల్లాతో ఉంది కాబట్టి ఈ నెల యొక్క ప్రాముఖ్యత ఏదైతే ఉందో అది పెరుగుబోతుంది. మామూలుగా మనం చూస్తూ ఉంటాం, ఒక వ్యక్తికి ఎమ్మెల్యేతో కనెక్షన్ ఉంది అంటే ఆ వ్యక్తి యొక్క విలువ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది, ఎందుకంటే పెద్ద మనిషితో కనెక్షన్ ఉంది కాబట్టి. అలా ఈ మొహర్రం నెల యొక్క కనెక్షన్ అల్లాతో ఉంది కాబట్టి మొహర్రం నెల యొక్క ప్రాముఖ్యత ఏదైతే ఉందో అది పెరిగిపోతుంది. ఒకటి. రెండో కారణం ఏమిటంటే ఈ మొహర్రం నెలలో మొహర్రం 10వ తేదీ ఒక ఉపవాసం ఉంటుంది. అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖచ్చితంగా ఆ ఉపవాసం ఉండేవారు. ఇంకోటి ఏమిటంటే ఇస్లాంలో రంజాన్ యొక్క ఉపవాసాలు ఎప్పుడైతే ఫర్జ్ అయ్యాయో, విధిగా పెట్టబడ్డాయో, దానికంటే ముందు మొహర్రం యొక్క 10వ తేదీ యొక్క రోజా ఏదైతే ఉందో, 10వ తేదీ యొక్క ఉపవాసం ఏదైతే ఉందో అది విధిగా ఉండేది, అది ఫరజ్ ఉండేది అనమాట. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు ఆ నెలకి, ఆ యొక్క ఉపవాసం, మొహర్రం నెల యొక్క 10వ తేదీ యొక్క ఉపవాసంకి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే మొహర్రం
నెల యొక్క 10వ తేదీన ఎవరైతే ఉపవాసం ఉంటారో నేను అల్లాతో నేను అల్లాతో ఆశిస్తున్నాను, అల్లా తబారక్ తాలా వాళ్ళ ఆ ఒక్క ఉపవాసం వల్ల వాళ్ళ పాపాలని, అంటే వాళ్ళు పోయిన సంవత్సరంలో చేసిన ఏదైతే పాపాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అల్లా తబారక్ తాలా క్షమిస్తాడు అని నేను అల్లాతో ఆశిస్తున్నాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. దీనివల్ల కూడా ఈ నెల యొక్క ప్రాముఖ్యత ఏదైతే ఉందో అది పెరిగిపోతుంది. మూడో రీజన్ ఏమిటంటే ఈ మొహర్రం నెల నుండి ఇస్లాం యొక్క సంవత్సరం ఏదైతే ఉందో అది స్టార్ట్ అవుతుంది. అందువల్ల కూడా ఈ మొహర్రం నెల యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో అది పెరిగిపోతుంది. మామూలుగా మనము ఇస్లాం యొక్క నెలలు, ఇస్లాం యొక్క తేదీలు కూడా మనకు గుర్తుండాలి. ఎలాగైతే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈవెన్ టక్ 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 ఎలా అయితే చెప్తామో అలా ఇస్లామీ మాసాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఓకేనా? నాతో పాటు ఒకసారి చెప్పండి, మీరు కూడా ఇస్లామీ నెలల యొక్క పేర్లు నేను చెప్తాను, నాతో పాటు చెప్పండి, దీన్ని రాసుకోండి. రాసుకున్న తర్వాత నేర్చుకొని రావాలి. ఓకేనా? నెక్స్ట్ సెమినార్ లో నేను అడుగుతాను ఇన్షాల్లా. నెక్స్ట్ సాటర్డే ఏదైతే ఉంటుందో అప్పుడు నేను ఖచ్చితంగా అడుగుతాను, మీరు చెప్పాలి కూడా ఇన్షాల్లా. ఎవరితో అడుగుతానో వాళ్ళు చెప్పాలి. ఓకేనా? చెప్పండి. ముహర్రం, సఫర్, రబీఉల్ అవ్వల్, రబీఉస్ సాని, జుమాదిउल अव्वल, జుమాదిउस సాని, దీన్ని జుమాదుల్ ఆఖిర్ కూడా అంటారు. ఓకేనా? రజబ్, షాబాన్, రమజాన్, షవ్వాల్, జిల్ఖాయిదా, జిల్హిజ్జా. ఈ 12 నెలలు ఇస్లాం యొక్క నెలలు అన్నమాట. ఇది ఎందుకు మనకు తెలియాలి అంటే దీనికి ఆధారంగానే మన యొక్క పండగలు కానీ మన యొక్క ఆరాధనలు కానీ దీనికి రిలేటెడ్ గా ఉంటాయి. కాబట్టి మనము ఇది ఖచ్చితంగా మనకు దీని గురించి తెలిసి ఉంటాయి. ఓకేనా? ఓకే, ఇది మూడో కారణం. నాలుగో కారణం ఏమిటంటే అల్లా తబారక తాలా ఏమన్నాడంటే మిన్హా అర్బఅతున్ హురుమ్. నేను ఎప్పటి నుంచి అయితే భూమి ఆకాశాలని సృష్టించానో అప్పటి నుంచి కూడా 12 మాసాలుగా నేను పెట్టాను. దాంట్లో 4 మాసాలు జిల్ఖాదా, జిల్హిజ్జా, రజబ్, మొహర్రం, ఈ 4 మాసాలు ప్రత్యేకంగా నేను దీన్ని ఇంపార్టెన్స్ ఇచ్చాను అని అల్లా తబారక్ తాలా చెప్పారు. అంటే దీన్ని ప్రత్యేకమైన అల్లా తబారక్ తాలా ఒక ఇజ్జత్ అనేది దీనికి ఇచ్చారు. దానివల్ల ఏమిటంటే ఆ గౌరవం వల్ల, ఈ ప్రత్యేకమైన ఇజ్జత్ వల్ల మనం ఈ నెలల్లో ఏవైతే పాపాలు ఉన్నాయి దాంతో ఎక్కువ దూరంగా ఉండాలి. అలాగే ఏదైతే పుణ్యకార్యాలు ఉన్నాయో అవి ఎక్కువ చేయడానికి ప్రయత్నించాలి. ఇది అన్నమాట. ఈ 4 పనుల వల్ల, ఒకటి ఈ నెలని అల్లా తబారక్ తాలా నా నెల అన్నారు కాబట్టి, రెండోది దీంట్లో ఉన్న ఉపవాసం వల్ల, మూడోది ఈ నెల నుంచి ఇస్లామీ యొక్క సంవత్సరం మొదలవుతుంది. అలాగే నాలుగోది ఏమిటంటే ఈ నెల ఏవైతే అల్లా తబారక్ తాలా చెప్పిన 4 ప్రత్యేకమైన నెలలు ఉన్నాయో దాంట్లో నుంచి ఒక గౌరవమైన నెల కాబట్టి ఈ నెలకి ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఇప్పటి వరకు మనం ఏదైతే తెలుసుకున్నామో దీనికి ఆధారంగా మనకు ఏం తెలుస్తుందంటే ఈ నెల ఏదైతే ఉందో మొహర్రం యొక్క నెల, ఈ నెల యొక్క ఇంపార్టెన్స్ అల్లా దగ్గర ఉంది. ఈ నెల మంచి నెల అని మనకు తెలిసింది. కానీ మనం సమాజంలో ఏం చూస్తున్నామంటే సమాజంలో ఈ నెలకి ఇది మంచి నెల కాదు, దీంట్లో శుభకార్యాలు చేయకూడదు, దీంట్లో భార్య భర్తలు కలిసి ఉండకూడదు, దీంట్లో పెళ్లిళ్ళు చేయకూడదు, దీంట్లో ఏమేమో ఇలా అంటే ఇవి కొన్ని అపోహలు ఉన్నాయన్నమాట. ఈ అపోహలన్నీ కూడా వాళ్ళు ఇస్లాం గురించి సరిగ్గా అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి అపోహలు వాళ్ళ మధ్య ఉండిపోయారు. వాళ్ళతో ఎప్పుడైతే మనం అడుగుతాము ఎందుకు మీరు ఇలా చేస్తారు, ఈ నెలని ఎందుకు మీరు చెడు నెలగా భావిస్తారు అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఈ నెలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మనవడైన హజరత్ హుసేన్ రజియల్లాహు తాలాను వీరమరణం పొందారు, ఆయనకి షహీద్ చేసేశారు. అందుకు ఈ నెలకి మేము దుఃఖపు నెల అని భావిస్తాము, అందుకు ఈ నెలలో మేము ఏమి కూడా శుభకార్యాలు చేయము అని చెప్తారు. అయితే ఈ మాట ఏదైతే ఉందో ఈ మాట ఇస్లాంకి విరుద్ధం. మొట్టమొదట ఏమిటంటే ఈ నెలకు అల్లా ప్రాముఖ్యత ఇచ్చేశాడు. ఎప్పుడు ఇచ్చేశాడు?
ఎప్పుడు ఇచ్చాడు అల్లా తబారక్ తాలా ఈ నెలకు ప్రాముఖ్యత చెప్పండి. అది 12 సంవత్సరాలు, అది ఇయర్ ఎప్పుడైతే అల్లా మొదలవుతుంది. తబారక్ తాలా భూమి ఆకాశాన్ని సృష్టించాడో అప్పుడు నుంచి అల్లా తబారక్ తాలా ఈ నెలకు ప్రాముఖ్యత అనేది ఇచ్చేశాడు. అల్లా ప్రాముఖ్యత ఇచ్చిన తర్వాత వేరే రీజన్స్ చెప్పి మేము ఆ ప్రాముఖ్యతని ఖతం చేయగలమా? లేదు భయ్య. లేదు కదా. అయితే అల్లా ప్రాముఖ్యత ఇచ్చేశాడు. దాని తర్వాత ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిందని మేము దాన్ని బ్యాడ్ గా చేసేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి. రెండో మాట ఏమిటంటే, ఇలా ఎవరన్నా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంటి వాళ్ళు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి బాగా కావలసిన వాళ్ళు షహీద్ అయిన ప్రతి నెల కూడా మేము దుఃఖంతో గడుపుతామంటే, ప్రతి నెలలో కూడా ఏదో ఒక అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఇంటి వాళ్ళు ఏ నెలలో అయినా షహీద్ అయి ఉంటారు. అట్లా అని సంవత్సరం అంతా ఇలాగే దుఃఖంతో గడపలేం కదా. ఇలా కూడా ఈ లాజిక్ అనేది ఫెయిల్ అయిపోతుంది. రెండోది ఏమిటంటే, ఆయన షహీద్ అయ్యారని మేము బాధపడుతున్నాం, ఆ బాధలో మేము అసలు ఏది కూడా శుభకార్యం చేయమని చెప్తారు కదా, అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఖురాన్లో అల్లాహ్ తబారక్ తఆలా ఏం చెప్తున్నాడంటే, వలా తఖూలు లిమన్ యుక్తలు ఫీ సబీలిల్లాహి అమ్వాత్, ఎవరైతే అల్లా మార్గంలో వీర మరణం పొందారో వాళ్ళని మీరు చనిపోయారు అని చెప్పకండి. బల్ అహ్యా, అల్లా ఏం చెప్తున్నారంటే వాళ్ళు బ్రతికి ఉన్నారు. ఇంద రబ్బిహిమ్ యుర్జకూన్, అలాగే అల్లా తరపున వాళ్ళకి వాళ్ళకి అల్లా తబారక్ తఆలా రిస్క్ కూడా ప్రసాదిస్తున్నాడని అల్లా తబారక్ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. అంటే అల్లా క్లియర్ గా ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే వీరమరణం పొందుతారో వాళ్ళని చనిపోయారు అని చెప్పకండి, వాళ్ళు అల్లా దగ్గర బ్రతికి ఉన్నారు అని అల్లా చెప్తున్నాడు. ఇప్పుడు అలాగే ఎవరైతే వీరమరణం పొందుతారో అల్లా యొక్క మార్గంలో, అల్లా యొక్క దీని కోసం, వాళ్ళ యొక్క హోదా, వాళ్ళ యొక్క అల్లా దగ్గర స్టేటస్ చాలా పెద్దది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఎవరైతే అల్లా మార్గంలో వీరమరణం పొందుతారో వాళ్ళ యొక్క రక్తపు చుక్క భూమి పైన పడకు ముందు అల్లా తబారక్ తఆలా వాళ్ళని క్షమించేస్తాడు. అలాగే అల్లా తబారక్ తఆలా వాళ్ళకి జన్నత్లో, స్వర్గంలో చాలా ఉన్నతమైన స్థానం అల్లా తబారక్ తఆలా వాళ్ళని ప్రసాదిస్తాడని అల్లా యొక్క ప్రవక్త కూడా చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వీరమరణం పొంది అల్లా దగ్గర వాళ్ళు బ్రతికి ఉన్నారు, మేము దానిపైన ఆనందపడాలి అంతేకాని దానికి మేము బాధపడాల్సిన అవసరం ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే అల్లా వాళ్ళని చనిపోయారు అని చెప్పకండి అంటున్నాడు. అలా చూస్తే హజరత్ హుసేన్ రజియల్లాహు తాలాను అల్లా యొక్క దీని కోసం ఆయన షహీద్ అయ్యారు. ఆయన చనిపోలేదు, అల్లా దగ్గర ఆయన బ్రతికి ఉన్నారు. కాబట్టి ఆ రీజన్ తో కూడా మేము దానిపైన బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఇది ఒక. మూడో లాజిక్ ఏమిటంటే, సరే చనిపోయారే అనుకోండి, అలా అవ్వలేదు నౌజుబిల్లా అనుకున్నా కూడా మొహర్రం పేరుతో ఏవైతే చేసే పనులు ఉన్నాయో ఆ పనుల్లో ఎక్కడ కూడా బాధ కనిపించదు. ఉదాహరణకి మామూలుగా మన ఏరియాల్లో పంజే అని పీర్ల పండుగ అని చేస్తారు. పండుగ అంటేనే మీకు తెలుసు దేనికి ఆ పేరు వస్తుంది అని. పండుగ అంటే పండుగ చేసుకోవడం, ఎంజాయ్ చేయడం, ఆనందపడడానికి పండుగ అంటారు. పీర్ల పండగ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చేసి అన్ని పనులు పీర్ల పండుగ పేరుతో అన్ని కూడా హరాం పనులే. మొట్టమొదటి హరాం ఏమిటంటే, ఒక కట్టెని ఇలా 2 కట్టెలు కట్టేసి దానిపైన 4 బట్టలు వేసేసి దానిపైన 2 హారాలు వేసేసి ఆ కట్టెల్ని, ఆ బట్టల్ని, ఆ హారాల్ని అల్లా యొక్క ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కుటుంబకులు ఎవరైతే ఉన్నారో హజరత్ ఫాతిమా, అలీ, హసన్, హుసేన్ రిజ్వానుల్లాహి తఆలా అలైహిమ్ అజ్మాయిన్, వీళ్ళ పేర్లు ఆ కట్టెల్ని ఇవ్వడం అనేది ఇది వాళ్ళతో చాలా పెద్ద మజాక్ అన్నమాట. ఉదాహరణకి ఎవరన్నా మా పెద్దవాళ్ళు చనిపోయారనుకో, వాళ్ళ గురించి ఒకతడు వచ్చి ఒక కట్టె చూపించి ఏం చెప్తున్నాడంటే, ఈ కట్టె మీ నాన్నరా అంటే మేము ఊరికే ఉంటామా? ఊరికే ఉంటామా? లేదు భయ్య. ఇది ఎలాంటి మజాక్ చేస్తున్నావు నువ్వు? మాతో ఎగతాళి చేస్తున్నావా?
కట్టెని చూపించి మా నాన్న అని చెప్తావా అని మాకు వెంటనే కోపం వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి కట్టెలు పెట్టి దాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కుటుంబకుల పేర్లు ఇవ్వడం అనేది ఎంత పెద్ద నేరం, అది మనం అర్థం చేసుకోగలం. ఒకటి, దీనివల్ల ఆ పని ఏదైతే ఉందో అది హరాం. రెండోది ఏమిటంటే, ఇస్లాంలో ఐడియల్ వర్షిప్ అంటే ఏమంటారు దాన్ని తెలుగులో? ఐడియల్ వర్షిప్ ని తెలుగులో ఏమంటారు? అదే బుద్ధుల్ని ఆరాడి అదే ఏమంటారు దాన్ని? చెప్పగలరా ఎవరన్నా? ఐడియల్ వర్షిప్ ని ఏమంటారు? విగ్రహారాధన. విగ్రహారాధన ఇస్లాంలో హరాం అని. ఇస్లాంలో విగ్రహారాధన కాన్సెప్టే లేదు. అయితే పీర్ల పేరుతో ఏదైతే పీర్లను ఆరాధిస్తారో, కోరికలు కోరుకుంటారో, అక్కడ వచ్చి వేడుకుంటారో, అవన్నీ కూడా ఇస్లాం పరంగా 100% హరాం. అందువల్ల కూడా ఆ పీర్ల పండుగ పేరుతో ఏదైతే ఈ పని చేస్తారో ఇది కూడా హరాం. మూడోది ఏమిటంటే, ఎవరన్నా ఒక వ్యక్తి దుఃఖంలో ఉన్నాడంటే అతను ఏం చేస్తాడు? ఆ చనిపోయిన వ్యక్తి గురించి ఆలోచిస్తాడు, ఆయన కోసం దువా చేస్తాడు, ఆయన యొక్క మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు చేసుకొని వాటిని ఆచరించడానికి ప్రయత్నిస్తాడు. అంతేగాని డీజేలు పెట్టి, పెద్ద పెద్ద బ్యాండ్లు పెట్టి, మగవాళ్ళు ఆడవాళ్ళు అంతా కలిసి అక్కడ పరదా లేకుండా వచ్చేసి అక్కడ డాన్సులు వేసుకుంటూ ఎగురుకుంటూ కూర్చోరు. మొహరం నెలలో మేము అది కూడా చూస్తాము. పెద్ద పెద్ద డీజేలు పెట్టి, డోల్ బాజా పెట్టి ఎగురులాడుతూ ఉంటారన్నమాట. తాగి ఎగురులాడతారు. ఇది కూడా ఇస్లాంలో హరాం, టోటల్లీ హరాం. అలాగే అగ్ని గుంటపులు వేసి దాంట్లో ఊరేగిస్తారు, అది కూడా హరాం. ఎందుకంటే మా యొక్క బాడీ ఏదైతే ఉందో ఇది అల్లాహ్ తబారక్ తఆలా ఇచ్చింది. దీంట్లో మనము మన ఇష్టానుసారంగా మేము ఏది పడితే అది చేయలేము. కాబట్టి అనవసరంగా ఏదైతే మనము కాల్చుకోవడం అనేది ఏదైతే ఉందో ఇది కూడా ఇస్లాం పరంగా హరాం. ఇలా షరియత్ ని మనం పెట్టి చూస్తే, ఖురాన్ మరియు హదీస్ ని పెట్టి చూస్తే, మొహర్రం యొక్క నెల ఏదైతే ఉందో ఇది మంచి నెల. దీంట్లో ఆరాధనలు ఎక్కువ చేయాల్సిన నెల, దీంట్లో ఉపవాసం ఉండాల్సిన నెల, దీంట్లో పాపాల నుండి దూరంగా ఉండాల్సిన నెల. కానీ ఈ నెలకి మనం ఏం చేస్తున్నామంటే ఇది చెడు నెల, దీంట్లో భార్య భర్తలను దూరంగా పెట్టేస్తున్నారు. భార్య భర్తలు కలిసి ఉంటే అల్లా వాళ్ళని చూసి ఆనందపడతారు. ఒక భర్త తన భార్యని లేకపోతే భార్య భర్తని ఇలా నవ్వుతూ చూస్తే, ఒక ప్రేమతో చూస్తే అల్లాహ్ తబారక్ తఆలా వాళ్ళని చూసి అల్లాహ్ తబారక్ తఆలా సంతోషపడతారు. అలాంటి భార్య భర్తల్ని ఈ మొహర్రం నెల పేరు చెప్పి దూరం ఉంచడం అనేది హరాం. ఎవ్వరికి దీని యొక్క అనుమతి లేదు, కానీ ఇక్కడ ఉంచేస్తున్నారు. కొత్తగా పెళ్లి అయి ఉంటుంది, మొహర్రం నెల వస్తేనే అరే ఒకే గుమ్మంలో ఉండకూడదు ఏదేదో చెప్పి భార్య భర్తల్ని విడిచేసేస్తారు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేస్తారు. ఇది ఇస్లాం పరంగా హరాం. అలాగే అల్లాహ్ తబారక్ తఆలా ఈ నెలని మంచి నెల అని చెప్పినప్పుడు ఇది చెడు నెల అని భావించడమే మన ఈమానికి విరుద్ధం, మన విశ్వాసానికి విరుద్ధం. మనము విశ్వాసులం ఎవరైతే ఉన్నామో మనము అల్లాహ్ పైన విశ్వాసం వల్లే ముస్లింలు అవుతున్నాం, మోమిన్ అవుతున్నాం. మోమిన్ అంటే ఎవరు? అల్లాహ్ పైన విశ్వాసం ఉంచేవాడు. ఏది మంచి చెడు ఏదైతే ఉందో అది అల్లాహ్ చేతిలో ఉంది అని నమ్మేవాడిని ముస్లిం అంటారు. ఇప్పుడు మనం ఆ మంచి చెడు ఒక నెలలో తెచ్చి పెట్టేస్తే ఇక మా విశ్వాసం అల్లాహ్ పైన ఎట్లా ఉంటుంది? కాబట్టి ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి తప్పుడు విశ్వాసాలు కలిగి ఉండడం అనేది హరాం. ఇలాంటి వాటితో దూరం ఉండాలి. మనం అర్థం చేసుకోవాలి ఏం పనులు చేయాలంటే రోజా ఉపవాసం ఉండాలి, మంచి పనులు చేయాలి, చెడు పనులతో దూరం ఉండాలి. ఈ పనులు చేయాల్సిన పనులు మొహర్రం. అలాగే ఇంకొక పని ఉంది, నేను మిస్ అయిపోయాను. అదేమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే
ఎవరైతే మొహర్రం 10వ తేదీన ఏ రోజైతే మేమంతా ఉపవాసం ఉంటామో ఆ రోజు సాయంత్రం ఏదైతే ఇఫ్తార్ చేస్తామో అప్పుడు దస్తర్ఖాన్ మే ఉసాత్ అంటే ఆ రోజు మంచి ఎక్కువ ఎవరైతే తమ కుటుంబకులపైన ఎవరైతే ఎక్కువ ఖర్చు చేస్తారో వాళ్ళపైన అల్లాహ్ తబారక్ తఆలా పూర్తి సంవత్సరం అల్లా వాళ్ళకు బర్కత్ ప్రసాదిస్తారని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పి ఉన్నారు. అయితే ఈ పని కూడా మనం చేయొచ్చు. ఇవి చేయాల్సిన పనులు. చేయకూడదనే పనులు ఏమిటంటే పీర్ల పండుగ చేసుకోవడం, పీర్లు పెట్టడం, దాన్ని ఆరాధించడం హరాం. దాంతో పాటు దాన్ని చూడడానికి వెళ్ళడం కూడా హరాం. ఎందుకంటే మనం చూస్తేనే కదా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అయ్యేది. అందుకు చూడడానికి కూడా వెళ్ళకూడదు. అలాగే మొహర్రం నెల మంచి నెల అని భావించాలి, దాన్ని చెడు నెలగా భావించడం, దాంట్లో ఏవేవో మంచి పనులు మంచి శుభకార్యాలు చేయకుండా ఉండడం ఇవన్నీ కూడా హరాం. ఓకేనా? అర్థమైందా టాపిక్? అల్లాహ్తో దుఆ చేయండి. అల్లాహ్ తాలా మీకు నాకు పూర్తి ముస్లిం సమాజానికి అల్లాహ్ తబారక్ తాలా ఈ మొహర్రం నెల యొక్క ప్రాముఖ్యతని తెలుసుకొని దీంట్లో మంచి పనులు చేసే భాగ్యాన్ని అల్లాహ్ తబారక్ తాలా ప్రసాదించుగాక. అలాగే ఏవైతే మొహర్రం నెలలో ఇస్లాం పేరుతో చేస్తున్న చెడు పనులు ఉన్నాయో వాటన్నిటితో అల్లాహ్ తబారక్ తాలా పూర్తి ముస్లిం సమాజానికి దూరం ఉండే భాగ్యాన్ని అల్లాహ్ తబారక్ తాలా ప్రసాదించుగాక. ఆమీన్. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్? భయ్యా అస్సలం వాలేకుం భయ్యా. ఈ మంత్ 10 భయ్యా ఫాస్టింగ్ ఉండేది. అవును. జై భయ్యా. ఓకే, ఇన్షాల్లా దుఆ చేయండి అందరూ. ఇన్షాల్లా నెక్స్ట్ సాటర్డే నేను మీకు ఇస్లాం యొక్క నెలల పేర్లు అడుగుతాను, చెప్పాలి ఇన్షాల్లా అందరూ. ఓకేనా? ఓకే. వాలేకుం అస్సలాం.